హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరంతా కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. అయితే అమెరికాలో జగన్నాథ్ స్వామి రథయాత్ర చేశారండి. చాలా కన్నుల నిండుగా ఉందన్నమాట. మాకైతే చాలా సంతోషం అనిపించింది. అసలు ఇండియాలో ఉన్నామా లేకపోతే అమెరికాలో ఉన్నామా అనేది కూడా పూర్తిగా మర్చిపోయాము. అయితే ప్రతి ఒక్కరూ కూడా ట్రెడిషనల్గా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అంటే ఇండియన్ డ్రెస్సెస్ వేసుకొని చక్కగా వచ్చారు. అంతా కూడా చాలా కోలాహలంగా ఉందండి. అలాగే డ్రమ్స్ కూడా పెట్టారనమాట. అసలు అవి వాయిస్తున్నప్పుడైతే ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుడు నామం స్మరిస్తూ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారనమాట. మీరు కూడా ఒకసారి వినండి. ఇలా జరుపుకున్నాం అన్నమాట. జగన్నాథ్ స్వామి రథయాత్ర ఇంత చక్కగా ఒక ఆదివారం అందరం కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అమెరికాలో కూడా మన సాంప్రదాయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదండి. మనం ఎంత ఎత్తుకి ఎదిగినా సరే ఒదిగుంటేనే భగవంతుని ధ్యానంలో ఉంటేనే మనకి ప్రశాంతంగా ఉంటుంది. చల్లగా భగవంతుడు చూస్తాడు. మనకి ఏ కష్టం వచ్చినా సరే అందులోంచి మనం చాలా త్వరగా బయటపడగలుగుతాం అన్నమాట. అందుకని భగవంతుని ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన లైఫ్లో. అలాగే చిన్నపిల్లలకైతే కేక్స్ ఐస్ క్రీమ్స్ పెట్టారనమాట. అలాగే పెద్దవాళ్ళకైతే మాత్రం సమోసా అని ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఇలా చాలా స్టాల్స్ పెట్టారు. జ్యువెలరీ ఐటమ్స్ కూడా పెట్టారు, డ్రెస్సెస్ పెట్టారు, ఇలా చాలా రకాలు పెట్టారండి. అవన్నీ నాకు తీయటానికి అవ్వలేదు, ఎందుకంటే మేము కూడా బయటకు వెళ్ళాల్సి ఉందండి. ఇంట్లో గ్రాసరీస్ అవి నిండుకున్నాయన్నమాట. అవి తెచ్చుకోవాలి. షాప్ అయితే క్లోజ్ అయిపోతుంది టైంకి అని చెప్పి మేము షాప్కి లేట్ అయిపోతాం అని భయంతో ఒక గంటన్నరే మేము అక్కడ ఉన్నామన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మేము వచ్చేసాం అక్కడ నుంచి. అయితే డ్రెస్సెస్ అమ్ముతున్నారు, జ్యువెలరీస్ అమ్ముతున్నారు, అలాగే కేక్స్ ఐస్ క్రీమ్స్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారు. అలాగే ఇదిగోండి భగవంతుడిని చక్కగా దర్శించుకోండి. భగవంతుడైతే చల్లగా అందరినీ దీవిస్తున్నట్టుగా ఉన్నారు కదండి. చాలా సంతోషంగా కనిపిస్తున్నారు దేవుడైతే. ఈ విధంగా చాలా చక్కగా జగన్నాథ్ స్వామి రథయాత్ర అమెరికాలో చక్కగా జరిగిందండి. అలాగే భగవంతుడు కూడా చల్లగా అందరినీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే అమెరికాలో శనివారం ఆదివారం సెలవు ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లోనే భగవంతుడిని కానీ లేకపోతే అంటే ఏవైనా ఫెస్టివల్స్ అన్నీ శనివారం ఆదివారం తీసుకొస్తారనమాట. అలా అయితే అందరూ పార్టిసిపేట్ చేస్తారని. సో ఈ విధంగా మేమైతే ఫెస్టివల్స్కి ప్రతి శనివారం ఆదివారం ఏదో ఒక టెంపుల్కి వెళ్ళడం కానీ లేకపోతే చక్కగా ఇలాగా ఎక్కడో దగ్గర దేవుడిని పెడితే అక్కడికి వెళ్ళి చూడటం కానీ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఇవాళ వీడియో అండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.